కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి. నీట్ పేపర్ లీకేజ్ కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. విద్యార్థి మిత్రులారా, ప్రధానంగా ఈ దేశంలో నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అయి 3 నెలలు గడుస్తా ఉన్నా ఏ ఒక్క మంత్రి కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ దీని మీద మాట్లాడినటువంటి పరిస్థితి ఈ దేశంలో లేదు. దాదాపు ఈ నీట్ పేపరు లీకేజ్ అయిన తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ ఒక యువకుడు ఈ దేశంలో విద్యా వ్యవస్థను పాలక వర్గం భ్రష్టు పట్టిస్తుందని చెప్పేసి, ఈ దేశంలో పాలక వర్గం విద్యా వ్యవస్థను పూర్తిగా గాలికి వదిలేశారని చెప్పేసి ఒక యువకుడు కడుపు మండి ఈ దేశంలో మాలాంటి పేద బిడ్డలంతా కూడా ఈ రోజు వైద్య కోర్సులు చేస్తే అట్లాంటి వైద్య కోర్సులలో నీట్ ఎగ్జామ్ రాసి మా తల్లిదండ్రులంతా మమ్మల్ని వాళ్ళు కడుపు మండించుకొని లేదా కారం పొడి లేదా ఎండనక వాననక వాళ్ళు కష్టపడి మమ్మల్ని డాక్టర్ కోర్సు చదివించి ఈరోజు మేము వేల రూపాయలు కోచింగ్లకు పెట్టి కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి మేము నీట్ ఎగ్జామ్ రాస్తే నీట్ పేపర్ లీకేజ్ కేంద్ర విద్యాశాఖ మంత్రికి కనీస సమాచారం లేకుండా 1 సారి 2 సార్లు 3 సార్లు ఎట్లా లీకేజ్ అవుతుందని చెప్పేసి ఒక యువకుడు కడుపు మండి ఈ దేశంలో కాక్రోచ్ పార్టీని ఆయన ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉంది. ఆయనకు ఈ దేశంలో ఉన్న లక్షలాది మంది వేలాది మంది విద్యార్థులు యువకులు సపోర్ట్ గా నిలిచినటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉన్నది. కాబట్టి ఒక సైంటిస్ట్ ఆయన ఈ దేశంలో లీక్ అయినటువంటి పేపర్ కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఆయన దీక్ష చేస్తా ఉంటే ఆయనని కనీసం ఆయన దగ్గర చర్చలు జరపకుండా ఆయన దగ్గర మాట్లాడకుండా పోలీసులు అక్రమంగా ఆయనని దీక్షల నుంచి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉంది. ఆయనను అరెస్ట్ చేస్తే ఈ దీక్ష ఇక్కడితో ఆగిపోతుందని వాళ్ళు అనుకున్నారు. వెంటనే కాక్రోచ్ జనతా పార్టీ స్థాపకులు ఆయన దీక్షలో శాఖ మంత్రి రాజీనామా చేయాలి, ఈ దేశంలో మళ్ళీ విద్యార్థులకు నీట్ ఎగ్జామ్ మళ్ళీ నిర్వహించాలని చెప్పేసి వాళ్ళు అనేక డిమాండ్లతో పార్లమెంటు ముట్టడికి పిలుపునిస్తే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు వెళ్లి వేలాది మంది విద్యార్థులు వేలాది మంది యువకులు కడుపు మండించి వాళ్ళ బిడ్డలు చదివించినటువంటి పేద మధ్యతరగతి విద్యార్థుల యువకుల తల్లిదండ్రులు ఆ పిలుపుకు వాళ్ళందరూ కూడా హాజరైనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు శాంతియుతంగా పార్లమెంటును ముట్టడిస్తామని చెప్పినటువంటి యువకులు విద్యార్థులను పోలీసులు అడ్డుకొని వాళ్ళపైన రక్తాలు వచ్చే రకంగా కాలు చేతులు ఇరిగే రకంగా లాఠీ చార్జ్ చేసినటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉంది. ఖబర్దార్, కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మనలాంటి యువకులు ఒక క్వశ్చన్ అడగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు మేము మా తల్లిదండ్రులు మా అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు మీకు ఓట్లేసి గద్దె మీద కూర్చునబెట్టింది మా ఉద్యోగాలనంతా అమ్ముకోవడానిక, మా ఉద్యోగాలకు మేము రాయాల్సినటువంటి క్వశ్చన్ పేపర్లను లీకేజ్ చేయడానిక, మేము అడగడానికి పార్లమెంట్ దగ్గర వస్తామని మేము మాట్లాడితే మా పైన లాఠీ ఛార్జీలు చేయిస్తారా అని చెప్పేసి అడగాల్సినటువంటి బాధ్యత ఈరోజు మన అందరికి ఉన్నది. కాబట్టి వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. నీట్ ఎగ్జామ్ పేపర్ కి బాధ్యులైనటువంటి వాళ్ళను కఠినంగా శిక్షించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పీడీఎస్ విద్యార్థి సంఘంగా మనం డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. నిన్న ఏదైతే